Hi friends, this is Pavan. Welcome to the Education Emporium. గ్రూప్ డి ఎగ్జామ్ మెయిన్గా ఫస్ట్ స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా 5 టాపిక్స్: ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఈ 5 టాపిక్స్ మీద సిబిటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మీరు మినిమం 75 మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ అనేది సెక్యూర్ చేయగలుగుతారు. ఇది 10th క్వాలిఫికేషన్ తోటి జరిగే ఎగ్జామ్. సో మీరు బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివిన 10th క్లాసెస్ వరకు జనరల్ సైన్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ బుక్స్ చదివినా మీరు ఈజీగా ఇందులో క్వాలిఫై కాగలరు. సో ప్రిపేర్ వెల్. సెకండ్ స్టేజ్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో 100 మీటర్స్ 35 kg వెయిట్ వేసుకొని 2 minutes లోపల రన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ ఇది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్ 100 kilometers 4 minutes 15 seconds లోపల రన్నింగ్ చేస్తే ఇది క్వాలిఫైయింగ్ నేచర్. సెకండ్ స్టేజ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఇవి 2 స్టేజెస్ మీకు క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చేసినట్లే. థర్డ్ స్టేజ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇందులో మీ 10th సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ అనేది చూస్తారు. ఫోర్త్ స్టేజ్ అనేది మెడికల్ ఎగ్జామ్. మెడికల్ ఎగ్జామ్ అందులో మెడికల్ టెస్ట్ జరిగితే నార్మల్ బ్లడ్ టెస్ట్ అని ఇట్లా జరుగుతుంటాయి. సో ఇది అండి గ్రూప్ డి ఎగ్జామ్ ప్రాసెస్. సో ప్రిపేర్ వెల్ అండ్ గెట్ ద జాబ్.